పరిసయ్యుల ఒక గుణలక్షణాన్ని మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 11వ వచనం. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరుతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులు అడిగిరి. చాలు, ఇక్కడ గమనించాలి. ఇక్కడ పరిసయ్యులు అంటున్నారు, పరిసయ్యులు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, మీ బోధకుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు పాపులతో కూర్చొని భోజనం చేస్తున్నాడయ్యా అని అంటున్నారు. అంటే యేసుక్రీస్తు వారితో అక్కడ పాపులు కూర్చోవటము వీళ్ళకి ఎలా తెలుస్తుందంటే అదొక తప్పుగా తెలుస్తుంది, అదొక తప్పుగా తెలుస్తుంది. అయితే ఎందుకు వీళ్ళకి తప్పుగా తెలుస్తుంది అని చూస్తే, ఈ పరిసయ్యులు ఎందుకు పాపులతో మీ బోధకుడయ్యా భోజనం చేస్తున్నాడు అని అడగటానికి కారణం ఏంటంటే, మనమంతా పరిశుద్ధులం కదా, పరిశుద్ధులతోనే ఉండాలి కదా, కానీ ఈ పాపులతో మనకేం పని, పాపులతో భోజనం చేయటం ఏంది అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు మరి భోజనం చేసే విధానాన్ని గురించి అక్కడ ఈ పరిసయ్యులు అంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుల గమనించాలి. మరి దేవుని బిడ్డలతోనే కలవాలి, సహవాసం చేయాలి అనేది వాస్తవం, నిజమే. కానీ అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు ఏమని పిలువబడాడంటే, లూకాసు వార్త 7వ అధ్యాయంలో 34వ వచనంలో ఆయన ఏమని గుర్తింపబడుతున్నాడంటే, అక్కడ చదువమ్మ, మనుష్య కుమారుడు తినుచు త్రాగుతూ వచ్చెను కనుక మీరు ఇదిగో ఈడు తిండిపోతును మద్యపానీయు సుంకరులను పాపులకును స్నేహితుడు అంటున్నారు. ఏమని పిలువబడుతున్నాడు అక్కడ? ఆయన ఎలా గుర్తింపబడుతున్నాడు? పాపులకు స్నేహితుడు అని గుర్తింపబడుతున్నాడు. అప్పుడు అసలు యేసు ప్రభు ఎందుకు పాపులతో కూర్చోవాలి, వీళ్ళెందుకు ఇక్కడ ఏందయ్యా యేసు ప్రభు మీ బోధకుడు పాపులతో కూర్చొని భోజనం చేస్తానని అడగాల్సిన అవసరం ఏంది అని చూస్తే, అక్కడ బాగా గమనించాలి. ఇక్కడ ఈ పరిసయ్యుల మనస్తత్వం ఏంటంటే, ఎప్పుడు కూడా వచ్చి పాపులతో మేము నిలవము, పాపులతో మేము నడవము, పాపులతో మేము సహవాసం చేయము, పాపుల దగ్గరకు కూడా మా దగ్గరకు మేము చేర్చుకోము, వాళ్ళ దగ్గరికి మేము పోము అనే వాళ్ళ మనస్తత్వం. వాళ్ళు మాత్రమే పరిశుద్ధులు, మేము మాత్రమే పరిశుద్ధులు అని అటువంటి మనస్తత్వం కలిగిన వారు వీళ్ళు అన్నమాట. అందుకే ఈరోజు గమనించాలి, కొన్ని మందిరాలు కూడా మనం గమనిస్తే, కొన్ని మందిరాలలో కొందరు పాస్టర్లు ఏం చేస్తారంటే, ఈ వివాహాలు వాళ్ళ మందిరానికి పోయే వాళ్ళు ఒకవేళ వేరొక మందిరంలో ఒక అమ్మాయిని మరి చూసుకొని వివాహం చేసుకుంటారనుకో, ఆ మందిరంకి పోతున్న మందిరం నుంచి వీళ్ళు పెళ్ళికి పోరు. ఎందుకు అని అంటే, మేము మాత్రమే పరిశుద్ధులము, ఆ మందిరానికి వెళ్ళే వాళ్ళు పరిశుద్ధులు కాదు, వాళ్ళతో మాకేం సహవాసం అని చెప్పి ఈరోజు అనేకులు ఏం చేస్తారంటే, ఈ మందిరంలో ఎదిగేవారు ఇంకొక మందిరంలో ఉన్న అమ్మాయిని చేసుకుంటే వీళ్ళు ఆ పెళ్ళికి కూడా పోరు. నేను ఒక స్థలానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మంచి మందిరానికి వెళ్తుంటారు. ఆ మంచికి మందిరానికి వాళ్ళు బాగా తెల్లగొడ్లు వేసుకొని బాగా పట్టపగులుగా బాగా ఉంటారు. అయితే వాళ్ళ కొడుకు వివాహం అయితే ఇంకొక మందిరం నుంచి అమ్మాయిని వాళ్ళు చూసి అబ్బాయికి చేస్తున్నారనమాట. వాళ్ళ సొంత అక్క కూతురే అనమాట. అటువంటి పరిస్థితిలో అక్క కూతురు అయితే రక్షించబడింది, బాప్టిజం తీసుకున్నది. అయితే వివాహము జరుగుతుంది, కానీ వీళ్ళ సంఘ కాపరి, ఈ అబ్బాయి వాళ్ళ సంఘ కాపరి ఆ వివాహానికి రాల. ఆ వివాహం ఎవరు జరిపించేదని చూస్తే, ఈ అమ్మాయి తరపున వచ్చిన పాస్టర్ గారు వివాహం జరిపిస్తున్నారు. కారణం ఏంటంటే, వీళ్ళని అడిగా, ఏమమ్మా మీ పాస్టర్ ఏమయ్యిండు, మీరు ఏ మందిరానికి పోతున్నారంటే, మేము పలానా మందిరానికి పోతున్నామయ్యా, వాళ్ళు మాకు వివాహానికి రారయ్యా అన్నారు. ఎందుకు రారమ్మా, ఏం విషయం అంటే, వాళ్ళు మరి ఆ మందిరంలో ఉన్నవారు, అంటే ఆ మందిర సహవాసం కలిగిన వారితో, ఆ మందిర సహవాసంలో ఉన్న వారిని చేసుకుంటే తప్ప
వేరొక మందిరము సహవాసంలో మరి వివాహం చేసుకుంటే వాళ్ళు రారయ్యా మా సంఘస్థులు మా మా పాస్టరు అని అన్నారు. ఇది ఏమి మనస్తత్వం అంటే పరిసయ్యుల మనస్తత్వం. ఇది ఎటువంటి స్వభావం అంటే పరిసయ్యుల స్వభావం. వీళ్ళు పాపులతో కలవరు, వీళ్ళు మాత్రమే పరిశుద్ధులు, వీళ్ళు మాత్రం ప్రత్యేకపరుచుకుంటారు. కానీ ఏ ఊరితో కూడా కలవరు అనమాట, వీళ్ళు ఎవరితో కలవరు అనమాట. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఈ పరిసయ్యుల కంటే ఈ పరిసయ్యుల పై భక్తితో పరిశుద్ధులుగా చూపించుకునేవారు. కానీ యేసుక్రీస్తు అంతరంగ జీవితంలోనే ఆయన అంతరంగమే కడగబడి పరిశుద్ధమైన బ్రతుకు బతుకుతున్నవాడు యేసుక్రీస్తు. అయితే ఇక్కడ గమనించాలి, ఈ విషయంలో చూసినప్పుడు అదే లూకా సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం దాకా చదివినప్పుడు అక్కడ ఇదే మాట అక్కడ కూడా మనం అడుగుతున్నది, అక్కడ కూడా మనం చూడగలుగుతాం. చదువమ్మా. లూకా సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 7 వచనాలు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చి చుండెను. పరిసయ్యులను శాస్త్రులను అది చూసి ఎవరు వినటానికి వచ్చారు? ఇక్కడ సుంకరులు పాపులు ఎక్కడికి వచ్చారంట? యేసుక్రీస్తు వాక్యాన్ని వినటానికి వచ్చారు. అయితే అది చూసి అంట వీళ్ళు ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేస్తున్నాడే అని అంటున్నారు. అంటే గమనించాలి, యేసుక్రీస్తు ఎందుకు చేర్చుకుంటున్నాడు, ఏం కారణం బట్టి అనంటే ఆ పాపంలో జీవిస్తున్న మనుషులు పాపంలో నశించిపోకుండా ఉండటానికి, ఎలా అయినా వాళ్ళు దేవుని తెలుసుకోవటానికి, ఎవరైనా వాళ్ళను ఆత్మరక్షణ కలుగు చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు పాపులతో స్నేహం చేస్తున్నారు, పాపులతో స్నేహం చేస్తున్నారు. కానీ వీళ్ళు మనస్తత్వం ఏం తెలుసా? వీళ్ళు అలాంటి వారు కాదు. ఈరోజు అనేక సంఘాల్లో ఇలాంటి పరిచయాలు ఉన్నారు కాబట్టే సంఘాలలో ఆత్మలు వచ్చేది లేదు, సంఘాలలో ఆత్మలు తీసుకొచ్చేది లేదు. వాడు పరిచయుడు మనసు ఉంది కాబట్టే తాను మాత్రం పరిచయుడు అనుకుంటున్నాడు, కాబట్టి తాను మాత్రం పరిశుద్ధుడు అనుకుంటున్నాడు. కాబట్టి అతని ద్వారా ఏ ఆత్మ కూడా నశించిపోతున్నా పాపంలో ఉంటున్న ఆ ఆత్మ ఇంతవరకు కూడా దేవుడు మందిరంలోకి చేర్చబడలేకపోతుంది. కారణం ఏం తెలుసా? వాళ్ళొక మనస్తత్వాన్ని బట్టి ఆ పాపులను దేవుడు దగ్గరికి తీసుకొని రాలేకపోతున్నారు. ఒక మాట బాగా గమనించాలి ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఒకసారి ప్రశ్న వేసుకో. ఇప్పుడు రోమీయులకు రాసిన 6వ అధ్యాయం 23వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, అందరూ పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నారని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు లోకంలో ఉన్న వారందరూ పాపం చేసిన వారే. ఈరోజు నువ్వు దేవుని తెలుసుకొని రక్షించబడావు. నువ్వు రక్షించబడిన తర్వాత, కడగబడిన తర్వాత, నువ్వు దేవుని బిడ్డగా మార్చబడిన తర్వాత ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డ, నేను పరిశుద్ధుడు నువ్వు అంటున్నావు. అప్పుడు కడగబడకుండా ఉన్నవారు, పాపులుగా ఉంటున్నవారు, వాళ్ళు ఎప్పుడు కడగబడాలి, ఎలా కడగబడాలి? అది కడగబడటానికి మరి అవకాశం ఇవ్వాలనా లేదా? ఖచ్చితంగా ఇవ్వాల. ఈరోజు గమనించాలంటే అనేక ఆత్మలు ఈరోజు ఇంతవరకు దేవుడి సన్నిధికి రాలేని కారణాలంతా ఇదే. నువ్వు రక్షించబడినావు, ఇన్ని సంవత్సరాలు అవుతున్నది, ఇన్ని సంవత్సరాలు నువ్వు దాదాపు రక్షించబడి 10 సంవత్సరాలు అవుతుంది, లేకపోతే 5 సంవత్సరాలు అవుతుంది, లేకపోతే 20 సంవత్సరాలు అవుతుంది. ఒక్క ఆత్మనన్న నశించిపోయే ఆత్మను తీసుకొచ్చినావు నువ్వు. ఇంకా నీ ఇక్కడ పరిచయుడు ఒక మనసు ఉంది కాబట్టి ఒక్క ఆత్మను కూడా నువ్వు నడిపించలేకపోతున్నావు. ఈ పరిచయుడు మనసు నీలో ఉన్నది కాబట్టి ఒక ఆత్మను నడిపించలేకపోతున్నావు. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్న 3.5 సంవత్సరంలో అనేక పాపులను దేవుడు రక్షించాడు. సుంకరి ఎటువంటి వాడు? జక్కయ్య ఎటువంటి వాడు? జక్కయ్య ఎటువంటి వాడు? జక్కయ్యను అందరు ద్వేషించేవారు. ఆ జక్కయ్య రక్షించబడాడంటే కారణం ఏంటంటే యేసుక్రీస్తు అతన్ని స్నేహించాడు కాబట్టి, నీతో కూడా నేను భోజనం చేయాలి, నీ ఇంటికి నేను రావాలన్నాడు కాబట్టి అతనిలో మార్పు వచ్చింది. హల్లెలూయా. అప్పుడు మన సహవాసం గమనించాలి, వాళ్ళతో సహవాసం ఉండాలి, కానీ వాళ్ళలాగా మన క్రియలు అనేవి ఉండకూడదు. అంతే. వాళ్ళు చేస్తున్న క్రియల్ని నువ్వు మరి ఆ క్రియల్ని
సంబంధించో ఆ క్రియలకి నువ్వు మద్దతు ఇచ్చోదా తప్పు. కానీ వాళ్ళతో పలకటము, మాట్లాడటము, వాళ్ళకి వీలైతే దేవుని వర్తమానం చెప్పటం, వీళ్ళకి వీలైతే దేవుని సాక్ష్యం చెప్పటము అది తప్పులే. ఎందుకంటే అది దేవుని సువార్త వాళ్ళు ప్రకటిస్తున్నావు, వాళ్ళని దేవుళ్ళకు నువ్వు నడిపిస్తున్నావు అని అర్థం. అయ్యా పాస్టర్ గారు మీరు చెప్పారు కదా పాపులతో సహవాసం చేయాలన్నారు కదా, అందుకోసం నేను పాపులతో సహవాసం చేస్తున్నాను అని అంటువా. ఒకవేళ పాపులతో నువ్వు సహవాసం చేస్తున్నావంటే నువ్వు ఆ పాపుడుగా మారటానికి కాదు, వాడిని నువ్వు మార్చుకోవటానికి అనేది గుర్తుపెట్టుకో. ఇప్పుడు వాడు చేసింది నువ్వు కూడా చేస్తే నువ్వు మారవటానికి కాదు, నువ్వు మారిపోవటానికి. వాడు చేసింది నువ్వు చేస్తున్నావంటే నువ్వు మారటానికి కాదు, నువ్వు మారిపోవటానికి. అది కాదు, వాడు చేసేవి వాడికి ఎత్తి చెప్పు, వాడు చేసే క్రియలు వాడికి తెలియపరచు, వాడు మాట్లాడే మాటలు వాడికి తెలియపరచు, దేవుని స్వార్థ చెప్పు, వాడితో సహవాసం చేసి వాడిని దేవునికి నడిపించు. అది దేవుడు కోరేది. మనం దేవుని నమ్ముకున్న తర్వాత పాపులను దగ్గర చేసుకోకు, పాపులతో సహవాసం ఎందుకు? మరి దేవుని బిడ్డలతోనే సహవాసం చేయాలంటే వాస్తవమే లేదని చెప్పలే. కానీ ఆత్మరక్షణ ఎలా జరగద్ది? అయితే నువ్వు దేవుని బిడ్డలతో ఎక్కువ సహవాసం, నువ్వు యేసుక్రీస్తు కూడా దేవుని బిడ్డలతో ఎక్కువ సహవాసం చేశాడు. కానీ అదే రీతిగా పాపులను కూడా స్నేహించాడు. పాపాన్ని కాదు, పాపులను స్నేహించి వాళ్ళ పాపాన్ని వాళ్ళు గుర్తెరిగేటట్టు చేశాడు. అది హల్లెలూయా. ఇక్కడ చూడండి, మరి అంత మాత్రం కాదు, మనం బాగా గమనించాల్సింది ఏంటంటే ఈ వాక్యంలో యేసు ప్రభుని చూసి పరిచయులు అంటున్నారు ఏమని? ఎవరు కడా? ఈ శిష్యులు కడా, అయ్యా మీ బోధకుడు ఎందుకు మరి భోజనం చేస్తున్నాడు పాపులతో అని అంటున్నారు. కానీ ఇంకొక చోట ఏమడుగుతున్నారంటే ఇదే పరిచయులు లూకా సువార్త 5వ అధ్యాయంలో 30వ వచనం నుంచి 32వ వచనం దాకా చదివితే అక్కడ ఎవరిని వాళ్ళు అడుగుతున్నారు చూద్దాం. పరిచయులను, వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరు ఎలా తిని తాగుతున్నారు? ఎవరిని అంటుంది? శిష్యులను అంటున్నారు. శిష్యులను అడుగుతున్నారు. వాళ్ళు ఇందాకలేమో యేసు ప్రభుని అడుగుతున్నారు, ఇప్పుడేమో శిష్యులను అడుగుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా బాగా గమనించాలి. యేసు ప్రభు స్నేహం చేశాడయ్యా ఆయన అనొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏంది? శిష్యులు కూడా స్నేహం చేస్తున్నారు, శిష్యులు కూడా పాపుల మధ్యన కూర్చొని అన్నం తింటున్నారు. అప్పుడు మనము శిష్యులైన, దేవుని బిడ్డలైన, విశ్వాసులైన మనం ఎట్టుండాలి తెలుసా? అనేక పాపులను ప్రేమించాలి. పాపానే కాదు, పాపులను ప్రేమించి దేవుని దగ్గరికి వాళ్ళని తీసుకురావాలి. ఆత్మరక్షణ జరగాలి. దేవుడు ఉద్దేశం అదే. దేవుడు ఎందుకు పాపులను స్నేహించాడు? దేవుడు ఎందుకు పాపులతో సహవాసం చేశాడంటే అక్కడ మనం చదివామే లూకా సువార్త 7వ అధ్యాయం 34వ వచనంలో వాళ్ళంట దేవుని వాక్యం వినటానికి వచ్చి కూర్చున్న వాళ్ళంట. ఇప్పుడు చెప్పండి, దేవుడు వాక్యం వినటానికి కూర్చునే వారిని వాడు పాపి అని పక్కకు తోలుకోవాలన్నా, వాడిని చేర్చుకొని దేవుళ్ళ బలపరుచుకోవాలన్నా? ఎగ్జాక్ట్లీ, చేర్చుకొని వాడిని బలపరుచుకోవాలమ్మా. దేవుడు అక్కడ అంటున్నాడమ్మా, బాగా గమనించండి అదే మాట ఆయన అంటున్నాడు. అయ్యా చదువుదాం మాట, ఎంత మంచి మాట రాసి ఉంటారు, చదువుతారమ్మా. అదే 30వ అధ్యాయం 5వ అధ్యాయం 30వ వచనం, 5వ అధ్యాయం 30వ వచనం 31, 32 అట. పరిసయ్యులను, వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరు ఎలా తిని తాగుతున్నారు? వాళ్ళు శిష్యుల మీద సనిగిరి. అందుకేసు రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదయ్యా. ఏమంటున్నాడు అక్కడ? రోగులకే కానీ ఆరోగ్యం కలిగిన వారికి వైద్యుడు అక్కర్లేదయ్యా. మీరు పరిశుద్ధులు అంటున్నారు, ఓకే, కానీ పాపులైన వారు, వాక్యం వినటానికి వచ్చిన వారు, వాళ్ళని ఎలా అయినా దేవుళ్ళు నడిపించాలి, వాళ్ళని ఎలా అయినా బాగు చేయాలనేదే కదా నేను ఈ లోకానికి వచ్చింది అని. అప్పుడు నువ్వు రక్షించబడిన ఉద్దేశం కూడా ఇక్కడ శిష్యులకు చెప్తున్నాడు. శిష్యులని వాళ్ళు సొనుగుతున్నారు. అప్పుడు శిష్యులకు ఉద్దేశం కూడా ఎట్టుండాలి తెలుసా? అంటే శిష్యులు అంటే ఎవరు? మీరే. మీ ఉద్దేశాలు ఎట్టుండాలి తెలుసా? సంఘంలో పాపులను కూడా దేవుళ్ళకి నడిపించాలి, పాపులతో కూడా కూర్చొని భోజనం చేయాలి, పాపులను ఎలా అయినా మార్చుకోవాలని ఆ మనసు నీకు ఉన్నప్పుడే
దేవుడు నిన్ను రక్షించిన ఉద్దేశం నీ పట్ల నెరవేరద్దు. అసలు ఎందుకు నువ్వు రక్షించబడినావు? కారణం ఏంది? అసలు రక్షించబడావు కదా, ఏ ఉద్దేశానికి? నువ్వు రక్షించబడిన ఉద్దేశం ఏం తెలుసా? దేవుడు రాజ్యం ఈ లోకంలో స్థాపించబడటానికి, దేవుడు నశించిపోయిన ఆత్మలకు నీ ద్వారా స్వార్థ ప్రకటించబడటానికి, నశించిపోతున్న ఆత్మలను నువ్వు నడిపించటానికి, తెలియని వారికి, మరి గుడ్డితనములో మరి చీకట్లో జీవిస్తున్న వారికి వెలుగైన మార్గాన్ని చూపించి వాళ్ళని మళ్ళీ వెలుగుని నడిపించటానికి. ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా? అనేక సంఘాలు ఏం చేస్తున్నాం తెలుసా? వాడు దుర్మార్గుడు, వాడు తాగుబోతుడు, వాడు తిరుగుబోతుడు, వాడు వ్యభిచారి, ఆమె వ్యభిచారి, ఆమె అలాంటిది, వాడు అలాంటి, ఆమె ఇలాంటిది, వాడు ఇట్టాంటోడు అట్టాంటోడు అని చెప్పి ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరా, పాపాన్ని స్నేహించొద్దు, వాడికి మద్దతు ఇవ్వద్దు, అంతే తప్ప వాళ్ళు చేసే పాపానికి నువ్వు సపోర్ట్ చేయొద్దు. కానీ వాళ్ళ పాపంలో నుంచి బయటికి రావడానికి ప్రేమించి వాళ్ళని ఎలా అయినా దేవుళ్ళలోకి నడిపించటమే దేవుని ఉద్దేశము. అదిదా మన ఉద్దేశంగా ఉండాలి. నేను స్నేహిస్తున్నాను, మీరు అన్నారు కదా పాస్టర్ గారు, నేను పాపులను నేను కూడా స్నేహిస్తున్నాను, వాళ్ళతో నేను కూడా సహవాసం చేస్తానని చెప్పి వాళ్ళతో పోయి స్నేహంతో వాళ్ళతో పోయి కూర్చొని వాళ్ళతో పోయి ప్యాకాట్ ఆడేది, వాళ్ళతో పోయి జ్యూస్ ఆడేది, వాళ్ళతో పోయి మరి తాగేది, వాళ్ళతో పోయి మరి డ్యాన్సులు వేసేది, వాళ్ళతో పోయి మరి ఇది ఏమవుతుంది తెలుసా? వాడితో కూడా నువ్వు కూడా నరకాడికి పోతావు. అలా కాదు. నువ్వు ఎలా ఉండాలంటే, యేసు ప్రభు పాపుల మధ్యన భోజనం చేసినా, యేసు ప్రభు పాపుల మధ్యన కూర్చున్నా తన పవిత్రత మాత్రం పోగొట్టుకోకుండా తన్ను కాపాడుకుంటూ ఎదుటి వాణ్ణి వాక్యంలోకి నడిపించి మార్చాడు. హల్లెలూయా. ఈరోజు అనేకులు గమనించాలి. నాకు ఒక ఆయన తెలిసిన, నాకంటే 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ముందుగా రక్షించబడినవాడు. ఆయన ఈ రోజుకి ఆయన భావం ఎలా అంటే, ఇదే పరిచయుడు మనసు అయింది, ఇదే పరిచయుడు మనసు, పరిచయుడు గుణలక్షణమే సేమ్. ఈ రోజుకి ఆయన సైకిల్ మీద పోతాడు, అన్ని పరిచర్య చేస్తారు. అయితే ఒక్కరితో కూడా మాట్లాడండి, ఒక్కరితో మాట్లాడు. ఇప్పుడు నువ్వు ఒకరితో మాట్లాడితే కదా నువ్వు సువార్త చెప్పగలుగుతావు, ఒకరితో మాట్లాడితే కదా దేవుని సత్యాన్ని బోధించగలుగుతావు, ఒకరితో మాట్లాడితే కదా నీ సాక్ష్యం చెప్పుకోగలుగుతావు. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, రక్షించబడిన తర్వాత వాడు దుర్మార్గుడో పాపో ఎవడోని చూస్తే వాడిని తలొంచుకొని పోయేది, వాడిని బలకను కూడా బలకను, వాడిని పిలవను కూడా పిలవను, వాడిని వాడికడ మనకెందుకు సావాసం అని ఈరోజు మనం ఏం చేస్తాం తొలగిపోతాం. ఈ రోజుకి 25 సంవత్సరాల కంటే ఎక్కువ ఆయన పరిచర్య చేయబోతున్నాడు. ఈ రోజుకి ఆయన నాకు తెలిసి ఒక ఆత్మ కూడా సంపాదించినట్టు లేదండి. ఆయన మాత్రం కాదు, ఇంకొక సాక్ష్యం కూడా, ఈయన కూడా అలాంటి వాడే. ఈయన ఎవరితో అక్కన బాగా మాట్లాడు, పక్కన మాట్లాడు, ఎదురులో మాట్లాడు, పక్క వెనక మాట్లాడు, ఎవరితో మాట్లాడాడు? తాను తన ఇంటి వారే, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదుము అన్నట్టుగా ఈయన మిద్ది మీద ఏం చేస్తారంటే ప్రార్థన పెట్టుకుంటాడు. ఆదివారం ఆడికి పోడు, వాళ్ళ ఇంటి వాళ్ళు పెట్టుకుంటారు, అందరినీ పిలుస్తాడు, పిలుస్తాడు పని మీద కలిసిన వాళ్ళందరినీ. 1 రోజు 2 రోజులు దాదాపు ఒక 5-6 వచ్చారు. అయితే ఇప్పుడు వరకు 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి ఒక్క ఆత్మ ఆ మందిరం నిలబడలేదు, ఒక్క ఆత్మ ఆ మందిరానికి రాలేదండి. కారణం ఏం తెలుసా? ఎవరితో పలకడు. ఆయన సైకిల్ ఎత్తుకొని పోతాడు, వస్తాడు, డ్యూటీ చేసుకుంటాడు, వస్తాడు, ఆలయంలో కూర్చుంటాడు, ప్రార్థన స్టార్ట్ చేస్తాడు, పోతాడు. నలుగురితో పలికి, అన్న బాగునవా పోయోడిని పలికి. నేను రక్షించబడింది ఎట్ట తెలుసా? యేసుపాదం చిన్న ఆయన పలకబట్టే, యేసుపాదం చిన్న ఆయన నన్ను పిలవబట్టే, నాతో మాట్లాడబట్టే. నాతో మాట్లాడిన వాళ్ళు ఈయన మాట్లాడుతుండే అందరూ అనుకున్నా నేను. నాతో ఎవరు మాట్లాడరు, నా లైఫ్ చూసి ఎవరు కూడా మాట్లాడరు, నన్ను అందరూ అసహించుకునే వాళ్ళు. కానీ ఆయన మాట్లాడిన దాన్ని బట్టే నేను యేసుక్రీస్తు ప్రేమ ఇది అని గుర్తెరిగినాను, మందిరానికి నడిపించబడినాను, రక్షణ పొందినాను. అయితే ఆయన సేవకుడిగా ఆయన ఉంటున్నాడు. ఈ రోజుకి ఒక్క ఆత్మను కూడా సంపాదించలేక, సంఘాన్ని ఈరోజు నిలబెట్టుకోలేక సంఘం మోతేసి సిఎస్ఐ సంఘానికి వెళ్తున్నారు. కారణం ఏం తెలుసా? పరిచయుడు మనసు. ఈ పరిచయుడు గుణలక్షణం ఉన్నంత వరకు ఏ ఆత్మను సంపాదించలేము. ఈ పరిచయుడు గుణలక్షణం ఉన్నంత వరకు ఆ ఆలయంలో ఆత్మలు నిండవు.
ఆలయంలో ఆత్మలు నిండవు ఈ పరిసేయుడు గుణలక్షణం ఉన్నంత వరకు. ఎందుకంటే అందరు నువ్వు తప్పు భావంతో అందరిని అలే చూపులతో చూస్తున్నా, కానీ వాడొక రోజు దేవుని బిడ్డగా మారాలి అనే కోసం అవకాశం ఇవ్వాలి. వాడిని మారవటానికి వీలైనంత వరకు ప్రయత్నం చేయాలి. చేస్తున్నామా మనము? ఈరోజు ఎంతమందిని దేవుడి కాడ మనం నడిపించున్నాం, ఎంతమందికి మనం దేవుని సువార్త చెప్పినాం, ఎంతమందికి ఈరోజు దేవుడి మందిరానికి రామని పిలుచున్నాం. ఈరోజు దుష్టుని చూసి దూరంగా తొలగిపోవాలనే సామెత ఈరోజు మనం ఉపయోగిస్తున్నాం మందిరాలలో. దుష్టుని చూసి దూరంగా తొలగిపోవాలా అన్నట్టు సామెత మనం ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే మందిరాల్లో ఉపయోగిస్తున్నాము. అందుకే ఈరోజుకి నీ ద్వారా ఒక ఆత్మ కూడా ఆ దేవుడు లెక్కింపులో చేర్చబడిందా? నాకు తెలీదు, మీకు తెలుసు. మీ ఆత్మ చేర్చబడిందా అనేది. చేర్చబడింది ఒకటన్నా? ప్రియమైన సహోదరి సహోదరా గమనించాలి. ఈరోజు ఆ మార్గం మనం ఉంటే ఒక ఆత్మను సంపాదించలేము. దేవుడు మరి రోగుల కొరకే వచ్చాడు, కానీ మరి బాగా ఆరోగ్యంగా ఉన్నవారికి దేవుడు ఈ లోకానికి రాలా. దేవుడు నన్ను రక్షించింది కూడా ఎందుకు తెలుసా? పాపులైన మనుషులను మారవటానికి, పాపులైన మనుషులను దేవుడి దగ్గరికి తీసుకురావటానికి, పాపులైన మనుషులను దేవుడు ఆ సహవాసం చేసి దేవుని సువార్త చెప్పటానికి. వాళ్ళలాగా మారిపోవటం కాదు, అది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. వాళ్ళలాగా మారిపోవటం, వాళ్ళకి మద్దతు ఇవ్వటమో, వాళ్ళు చేసిన క్రియలు మనం సపోర్ట్ చేయటమో అంటే దానికి మనకు కొన్ని కథలు చెప్తాం. ఏం చెప్తామంటే, అట్ట చేయకపోతే వాళ్ళు రారు కదా మందిరానికంటే, అట్ట చేస్తే నువ్వు తప్పిపోతావు. నీ స్టాండర్డ్లో నువ్వు ఉండాలి, వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించాలి. అది దేవుడు ఇక్కడ కోరుకునేది. ఈరోజు అనేకులు లేరు కాబట్టే ఈ రీతిగా పరిసయ్యులు మనసు ఇట్లాంటిదండి. అప్పుడు మన పరిసయ్యులు మనసుగా ఈ రకంగా మనం ఉంటే మనము దేవుని రాజ్యాన్ని స్థాపించలేము. ఒక పరలోక ప్రార్థన మనం చెప్తాం. ఏమని చెప్తాం చెప్పండి ఒకసారి? పరలోకమందున చెప్పాలా? పరలోకమందున్నా చెప్పండి రమ్మా. అది బాప్టిస్ట్ సంఘంలోదా చెప్తారు, మన సంఘంలో చెప్పరు అనొద్దండ్రి. ఆ ప్రార్థన యేసుక్రీస్తు నేర్పించాడు, అది మనకు కూడా కంటనగా ఉండాలి. చెప్పాలి. పరలోకమందున్న నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేరినట్లు భూమిలో నెరవేరును గాక. రెండు విషయాలు. నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేరినట్లు భూమిలో నెరవేరును గాక. ఆ నెరవేరాలంటే, ఆయన రాజ్యం రావాలంటే నువ్వు నేను పని చేయాలి. ఆమేన్. నువ్వు నేను పని చేయాలి. ఆయన రాజ్యం ఈ లోకంలో రావాలన్నా, ఆయన చిత్తం ఈ లోకంలో నెరవేరాలన్నా, పరలోకంలో నెరవేరినట్టు ఇక్కడ నెరవేరాలన్నా నువ్వు నేను దేవుని కోసం ప్రయాసపడాలి. దేవుని కోసం ఆత్మలు సంపాదించాలి. నువ్వు నేను ఆత్మలు పాపులైన వారితో మనము ఎలా అయినా వాళ్ళకి దేవుని స్వార్థ చెప్పి వాళ్ళని దేవుని దగ్గర చేర్చుకోవాలి. వాళ్ళని అట్నే వదిలిపెడితే ఎవరండి బాగు చేయగలుగుతారు? వాళ్ళు అలాగనే నశించిపోతే ఎవరండి వాళ్ళని మళ్ళీ తిప్పేవాళ్ళు? యేసుప్రభు అందుకే ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు మన కడుపులో అంటే కన్న తల్లి ఏం చేస్తుందంటే, తప్పిపోయిన వాడుగా ఉన్న వాడిని వదులుకోవటానికి ఇష్టపడదు. కారణం ఏం తెలుసా? వాడు నా బిడ్డ, నాకు కడుపులో పుట్టినవాడు, నా రక్తాన్ని పంచుకున్నవాడు, నేను వాడిని ఎట్టబాగొట్టుకుంటా, వాడు ఏమన్నా ఎటువంటి వాడుగా ఉన్నా నా బిడ్డ అని అన్నది. ఎందుకు కారణం తెలుసా? తల్లి తన రక్తాన్ని పంచుకున్న పుట్టిన బిడ్డ కాబట్టి. ఈరోజు నీ ఆలోచన ఎట్టుండాలి తెలుసా? దేవుని ఆలోచన కూడా ఎట్లా ఉన్నది తెలుసా? ఇలాగనే ఉన్నది. నా బిడ్డలు వీళ్ళు చెడిపోయారు, తప్పిపోయారు. ఏదో ఆదాము చేశాడు పాపము, ఈ రోజు వరకు పాపంలో ఉంటున్నారు. వీళ్ళని ఇలా వదిలిపెట్టడం కరెక్ట్ కాదు, వీళ్ళు నశించిపోవటం కరెక్ట్ కాదు. నేను దిగి వస్తా, వాళ్ళ కొరకు శ్రమ పడతా, వాళ్ళ కోసము రక్తం కారుస్తా, వాళ్ళ కోసం మరణిస్తా, వాళ్ళని నేను రక్షించుకుంటా అని చెప్పి తండ్రి నీ కోసం నా కోసం వచ్చాడు, నన్ను రక్షించాడు. కానీ ఆ తండ్రి రక్షణ కార్యము
మనందు నెరవేరింది. కానీ ఈ లోకములో దేవుని రాజ్యం రావటానికి నెరవేర్పు ఎవరు చేయాలి? నెరవేర్చాల్సింది ఎవరు బాధ్యత అంటే నీ బాధ్యత, నా బాధ్యత. అప్పుడు మనం ఎవరిని రక్షించగలుగుతామంటే నీతిమంతులు రక్షించుతారా? కాదు. నీతిమంతులు పాపుల్ని నడిపించాలి. నీతిమంతులు దేవునికి వెలుపుగా ఉన్నవారిని దేవుళ్ళలోకి నడిపించాలి. ఎవడైతే తాగుబోతో వాడికి సత్యం చెప్పు, ఎవడైతే తాగుబోతో వాడిని ప్రేమించు, వీలైనంత వరకు వాడికి దేవుని సువార్త చెప్పు. ఎవరైతే విభచారో ఆమెకి దేవుని సువార్త చెప్పు, ఆమెకి వీలైనంత వరకు ఆమెకి ఆడ ప్రేమ చూపి. ఎవరైతే మరి దుష్టుడో ఆ దుష్టుడికి నీ దేవుని ప్రేమ నువ్వు తెలియపరచు, ఖచ్చితంగా మార్పు వస్తుంది. హల్లెలూయా. వాడు దుష్టుడు, ఆమె మంచిది కాదు, ఆమె ఇలాంటిది, ఆయన అలాంటిది అని వదిలిపెడితే వాళ్ళని రక్షించే వాళ్ళు ఎవరు ఉంటారు? దేవుడు వచ్చిపోయాడు, ఆయన అన్నీ చెప్పిపోయాడు మనల్ని దేవుడు ఆయన పనికని ఎన్నుకున్నాడు. రక్షించిన తర్వాత బాధ్యత నీ మీద నా మీద దేవుడు పెట్టిన తర్వాత అది చెయ్యాల్సింది ఎవరిదంటే నీది నాదే. పాస్టర్ మాత్రం కాదు, ఇక్కడ శిష్యులు కూడా అదే చేశారు. వాస్తవం లేదా? ఇక్కడ మనం చదివితే ఆ లూకా 5వ అధ్యాయము 30వ వచనంలో చూస్తే శిష్యులని అడిగారంట, ఏందయ్యా మీరు పాపులతో కూర్చొని భోజనం చేస్తున్నారంటే ఆడ తండ్రి నేర్పించాడు. ఎవరు? యేసు ప్రభు పాపులతో కూర్చొని తిన్నాడు కాబట్టి. ఎక్కడ? లూకా సువార్తల 34వ అధ్యాయంలో, ఎక్కడది? మత్తయి సువార్త ఎక్కడమ్మదే? లూకా సువార్త 15వ అధ్యాయంలో తండ్రి కూర్చొని తిన్నది వీళ్ళకి నేర్పించాడు కాబట్టి శిష్యులు కూడా ఇక్కడ కూర్చొని తింటున్నది వీళ్ళని చూసి అడుగుతున్నారు. తండ్రిని చూసి బిడ్డలు నేర్చుకున్నారు. ఈరోజు తండ్రి పాపులకు సువార్త చెప్పి పాపులు నడిపించాడు. బిడ్డలైన మనము ఆ పని చేయాలనా లేదా? ఆ మాదిరిని పాటించాలా లేదా? ఆ మాదిరిని మనము నెరవేర్చాలా లేదా? ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకో. నేను ఆ సహోదరుడితో నేను మాట్లాడతా, ఆ సహోదరితో నేను మాట్లాడతా, ఆమెను దేవుడి కాడికి నడిపించడానికి ఏ ప్రయత్నం మనం చేస్తా. నేను మళ్ళీ వాళ్ళ దారికి వెళ్ళకుండా నా దారికి వాళ్ళు వచ్చేటట్టుగా వీలైనంత వరకు దేవుని స్వార్థ చెప్పడానికో, దేవుని మీటింగ్స్ మరి వాళ్ళకి తెలియపరచడానికో, వాళ్ళతో ప్రేమగా ఉండి ప్రేమ చూపించి వాళ్ళని దేవుడి దగ్గరికి తీసుకురావటానికో నేను ప్రయత్నిస్తాను అనుకోవాలి. బాగా గమనించండి, మన సంఘంలో బెన్ని ఉన్నాడు. ఈ బెన్ని ఎక్కడున్నాడు అని అంటే మందిరానికి వెలుపుగా ఉన్నాడు. ఇతన్ని చూచా 2 సార్లు గుడికి వస్తున్నాడు, 3 సార్లు వస్తున్నాడు. ఇతన్ని ఎలా నడిపించాలి అని చూసినప్పుడు ఒక ఉపాయం కలిగింది. ఏం చేసినంటే ఆ పనికి ఆ పనికి అక్కడికి పోదాం రాయా, ఇక్కడికి పోదాం రాయా, ఆడ మీటింగ్ ఉందయ్యా, అది కట్టాలయ్యా, ఎవరు లేరయ్యా, కొద్దిగా సహాయం చేయయ్యా అని చెప్పి కొద్దిగా రానానా, కొద్దిగా ఆ మందిరం కట్టే పని ఉంది, కొద్దిగా రానానా అని ఇలా చెప్తున్నప్పుడు వాడు అలాగా రాసాగిండు. వాడు వచ్చిన తర్వాత ఆడ మీటింగ్ జరిగేటప్పుడు వచ్చిన స్థలంలో నుంచి పోయే కావదు కదా, నేను పోతేనే నాకు కొడతా రావాలి. అటువంటి పరిస్థితులు అక్కడ కూర్చుంటాడు. అలాంటి సమయంలో దేవుని వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం ఏం చేసిందంటే ఆ హృదయంలో క్రియ చేసి ఈరోజు అతను రక్షించబడి బాప్టిజం మన సంఘంలో పొందుకొని ఈరోజు 40 రోజులు ఉపవాసం ఉండేటట్టు దేవుడు సహాయం చేశాడు. అంత మాత్రమా? కొండయ్య కొడుకు రాము అనే అబ్బాయి, వాడు మీకు అందరికీ తెలుసు. వాస్తవంగా వాడు కూడా అలాంటి వాడే, మందిరానికి వెలుపుకున్నాడు, తప్పిపోయిన వాడు. కానీ వాడు కూడా అయ్యా అక్కడికి రాయే పని ఉంది, ఇక్కడికి రాయే పని ఉంది అని చెప్పి వాడిని తీసుకుపోయి ఆ పని ఈ పని చేపిస్తూ వాడికి దేవుని సువార్త చెప్పి ఒకరోజు వాడితో నేను మాట్లాడి కన్నీటితో చేసినప్పుడు ఈరోజు అదే వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? 40 రోజులు ఫాస్టింగ్ ఉండి దేవుళ్ళో బలపడుతున్నాడు. ఈరోజు పని చేసుకుంటా ఫాస్టింగ్లో ఉన్నాడు. హల్లెలూయా. వీళ్ళంతా ఎలా సంపాదించము, వీళ్ళంతా ఎలా మందిరానికి వచ్చారు, వీళ్ళంతా ఎలా దేవుళ్ళ దగ్గరికి వచ్చారంటే వాళ్ళని పోగొట్టుకున్నాం అనుకో పోతారు, అంతే తప్ప నశించిపోతారు. ఆ ఆత్మ వృధా అయిపోతుంది. దేవుడికి నష్టం, మన సంఘానికి కూడా నష్టం. ముఖ్యంగా దేవుడికి నష్టం. సంఘమే ఆయన ఎత్తుకునేది. దేవుడికి నష్టపరిచిన వాళ్ళం అవుతాం. మనకు ఒక ఆత్మ దేవుడు అప్పగించాడంటే దాన్ని కాపాడుకునే మనసు ఉండాలి మనకి. ఆ ఆత్మను మనం ఎట్టయినా దూరంగా పోతున్నా, చెదిరిపోతున్నా,
ఆ ఆత్మ పాడైపోతున్న ఆ ఆత్మని ఎట్టయినా దేవుడికి నడిపించాలని ఆ భారం కలిగి వాడు తప్పుడోడైనా ఆమె చెడుదైనా ఆ దుర్మార్గుడైనా నీచుడైనా ఎటువంటి వాడైనా పలికి వాళ్ళతో ప్రేమ చూపించి దేవుని స్వార్థ చెప్పి ఏదో ఒక రోజు హృదయంలో దేవుని వాక్యము టచ్ అవ్వచ్చు. మనదేం లే, మనం ఏమైనా పలికిన పాటికి ఏమైనా రక్షణ పొందుతారని కాదు, మనం సహవాసం చేసిన పాటికి మందిరానికి వస్తారని కాదు. మనం ప్రయత్నం చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయాల్లో తాకుతాడు ఏదో ఒక సమయంలో. ఆ సమయం వరకు మనం వెయిట్ చేస్తా కాసుకోనుండి ఆత్మలను రాబట్టుకుంటూ ఆత్మలను దేవుడికి నడిపించుకుంటూ ఆత్మను పాపిని ప్రేమిస్తూ పాపాన్ని ప్రేమికుండా పాపిని ప్రేమిస్తూ వాడు చేసే దుర్మార్గాన్ని వాడిని అసగించుకోవద్దు. అది నేననేది. మందిరాలలో ఎవరన్నా కొన్ని పనులు చేస్తున్నప్పుడు వాడు చేసే పనిదా నాకు నచ్చలా, కానీ వాడు నచ్చద్ది. ఎందుకంటే పట్టబడి ఉండు దాంట్లో అంతే, పట్టబడి ఉంది ఆమె దాంట్లో అంతే. అప్పుడు తప్పు ఎవరిది? వాడు కాదు, వాడిని పట్టుకొని ఉన్న సాతానుడిది అంతే. అప్పుడు ఆ సాతానుడు దేశించాలి, చేస్తున్న పనిని దేశించాలి, ఆమె చేస్తున్న పాపాన్ని దేశించాలి తప్ప దేవుణ్ణి అతన్ని దేశించకూడదు. కొందరు నిలవరు, కొందరు తగ్గే పోరు, కొందరు వీలైనంతవరకు సాతానుడు వాళ్ళని ఏం చేస్తుందంటే దూరం చేస్తూనే ఉంటుంది దేవుని మందిరానికి, మన దేవుని బిడ్డలకి అంతా. ఎందుకంటే సాతానుడు దూరంగా చేస్తాంగా ఆమె దూరంగా చేస్తాంగా ఉంటే తన పనిని తానులో నెరవేర్చుకోవటానికి చూస్తారు. అటువంటి వారు నువ్వు ఎంత చెప్పినా ఎన్నరో, ఎంత చేసినా ఎన్నరో, ఎంత వాళ్ళతో మాట్లాడినా ఎన్నరో, వాళ్ళని ఎన్నిసార్లు నువ్వు రాబట్టుకోవాలని చేసినా కూడా కొన్ని సమయాలలో వాళ్ళు మనకి తిరుగుబాటు చేస్తారు, కొన్ని సమయాల్లో వాళ్ళు మనల్ని ఎదిరిస్తారు, కొన్ని సమయాల్లో మనం లెక్క చేయరు, కొన్ని సమయాల్లో మనం కావాలని ఫోన్ చేసి మీటింగ్ పిలుద్దాం అనుకున్నా కానీ పిలిచినా కానీ వాళ్ళు ఫోన్ ఎత్తరు, గౌరవించరు, రారు. కొన్ని సమయాలు అలాంటి జరుగుతాయి వాస్తవం. నేను సేవకుడు అయినా కానీ కొన్ని సమయాల్లో ఒక్కొక్కరైతే వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసే క్రియలు అన్నీ చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. కొన్ని సమయాలు నాకు వాళ్ళు గౌరవించరు. ప్రైస్లో చెప్పినా కూడా కూర్చొని లేచి కూడా ప్రైస్లో చెప్పరు, గౌరవించరు. మనం లేచి నిలబడి చెప్పినా కూడా వాళ్ళు కూర్చొని దొమ్ము విరుచుకొని కూర్చొని ప్రైస్లో చెప్తారు. అయినా ఆలోచన నాకేం తెలుసా, సరే వాడిని పట్టుకున్నది ఆమె పట్టుకున్నది సాతన్నట్టు ఉంది, వాడిని సరే తెలుసుకుంటాడు అని మనం ఏం చేస్తామంటే వాళ్ళ కాడ ప్రైస్లో చెప్పేటప్పుడు దాన్ని మళ్ళా ఆ మొహభావం చూపించుకోకుండా ఆ బాధ చూపించుకోకుండా ప్రైస్లో చెప్పి వస్తాం పక్కకి. కారణం ఏంటంటే పోగొట్టుకోకూడదే ఆత్మని. ఆ ఆత్మ దేవుడికి మళ్ళా చేర్చబడాలి, ఆ ఆత్మ ఎట్టనే దేవుడి దగ్గరికి మనం నడిపించబడాలి అనే మనసు వేరేం లేదు. ఒక్కొక్క ఆత్మ గురించి దేవుడు రక్తం కార్చాడండి. ఒక్కొక్క ఆత్మ గురించి ప్రతి వారి గురించి, పాపుల కోసం, నీ కోసం నా కోసం కాదు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం రక్తం కార్చున్నాడు తెలుసా. అప్పుడు అందరి కోసం రక్తం కార్చున్నప్పుడు దేవుడు మన ఆలోచన ఎట్టుండాలంటే వాడి కోసం కూడా రక్తం కార్చినాడు, ఆమె కోసం కూడా రక్తం కార్చినాడనే మనసు మనకు కలిగి మనము వాళ్ళని ఎట్టయినా దేవుడి దగ్గరికి నడిపించాలి. దేవుని అలాంటి పరిస్థితులు ఉన్నా, నిన్ను అవమానించినా, నిన్ను గౌరవికపోయినా, నిన్ను గణపరచకపోయినా, నిన్ను లెక్క చేయలేకపోయినా కూడా ఏం చేస్తావంటే కొద్దిగా వీలైనంత వరకు టచ్ చేసుకుంటా, వీలైనంత వరకు అవకాశం దొరికినప్పుడు వీలైనంత వరకు స్వార్థ చెప్పేదో, లేకపోతే దేవుని మాటలు చెప్పేదో, లేకపోతే మన దగ్గరికి రమ్మనేదో, లేకపోతే వాళ్ళని పలకరించి విజ్జేసేదో అలా చేసే వలన ఏమవుద్దంటే వాళ్ళు ఒకరోజు వచ్చేస్తారు. ఒక ఆయన మన పెద్ద సంఘంలో మన అయ్యగారు ఉన్నాడు. ఒకసారి మందిరాన్ని విడిచి ఒక ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఆ బ్రదరు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు ఆయన రాకుండా మానుకుంటే మన పాస్టర్ గారు ఆయన చూసినప్పుడంతా విజ్ చేస్తాడు. ప్రైజ్లో బాగున్నావు అంటాడు, బాగున్నాను అంట పోతాడు. ఇలాగా చూసినప్పుడంతా ప్రైజ్లాలు అని చెప్పేవాడు. ఒకరోజు ఇలాగనే ప్రైజ్లాలు అమ్మ అందరూ బాగున్నారంటే బాగున్నారన్నా అని. ఇంకా అవతల కొన్ని రోజులకు ఆయన కనిపించిందంట. ఒకరోజు మందిరానికి వచ్చిన తర్వాత ఆయన ఏమని చెప్తున్నాడంటే, నేను మందిరానికి రాకపోయినా మరి మన పాస్టర్ అన్న అక్కడెక్కడ చూసినప్పుడు అంతా నాకు ప్రైజ్లాలు చెప్తాడు.
నేను అనుకునేది, నేను మందిరం రాకపోయినా మరి ఆయన్ని తొలగేసిపోయినా నన్ను జ్ఞాపకం పెట్టుకొని ప్రైజ్లా చెప్తున్నాడు, అదే ప్రేమ నన్ను చూపిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు అని నాకు గుర్తెరిగింది. అవతల తర్వాత ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత మందిరానికి నేను దూరమైనా కూడా నన్ను మరి అదే గౌరవం నాకు ఇస్తున్నాడే, నేను మళ్ళా మందిరానికి రావాలని చెప్పి ఇచ్చాడు. ఈ రోజు కూడా మందిరంలో నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. అది కొన్ని మంది మాటే ఎనరు అంతే. మనం చెప్తాం వాళ్ళకి మంచిదే చెప్పినా కానీ వాళ్ళు ఎట్ట ఉంటుంది అంటే సేదుగా ఉంటుంది, కోపగిచ్చుకుంటారు. ఎన్ని మందిని నా మీద కోపగిచ్చుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా. అయ్యా తప్పయ్యా వద్దయ్యా అంటే తిరుగుబాటు చేస్తారు, విమర్శిస్తారు, నన్ను కిండల్ చేస్తారు, గేల్ చేస్తారు, మరి నన్ను ఎట్టంటే మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను ఈ రోజుకి చెప్తున్నాను, వాళ్ళని ఈ రోజుకి వాళ్ళు నశించిపోవాలని ప్రార్థన చేయలా, నన్ను అన్నదానికి వాళ్ళు మార్చుకోవాలి తండ్రి, మార్చబడాలి తండ్రి అని ఈ రోజుకి కూడా వాళ్ళ మీద నా ప్రార్థన ఉంది, ప్రార్థన చేస్తూనే ఉంటా. ఎందుకంటే నా సంఘములో వాళ్ళంతా నింపబడాలి ప్రభువా, వాళ్ళు మార్చబడాలి. కోపం వస్తుంది కొన్ని సమయాలు ఎన్నప్పుడు, తప్పురా చేయొద్దురా, ఇది ఏంద్రా నువ్వు చేసేది అని అంటే వాళ్ళకి సర్రన ఎక్కద్ది. నేను చెప్పనొచ్చేయండి మనకి అని అట్ట కూడా కోపం వస్తుంది ఒక్కోసారి. కానీ మనము దేవుడి నిమిత్తం, దేవుడి కోసం, ఆత్మ నశించిపోకూడదనే కోసం మనం ఏం చేయాలంటే వాళ్ళని ఎట్టయినా దేవుళ్ళకి నడిపించుకోవాలి, వాళ్ళని ఎట్టయినా దేవుళ్ళు నిలబెట్టుకోవాలనేది ఉద్దేశం. ఇప్పుడు చెప్పండి, మనం ఆ ప్రయత్నం చేస్తున్నామా? ఎందుకు ఇంకా పరిసేయుడు మనసు మనకి? ఎందుకు మనకి ఇంకా పరిసేయుడు లాగా ఆలోచిస్తున్నాము? పరిసేయులాగా గుణలక్షణాలు ఉంటున్నాయి. అనేక సంఘాల్లో ఈరోజు ఉన్నదాన్ని బట్టే అనేక పాపులు నశించిపోతున్నారు, అనేక పాపులు దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారు. వాళ్ళని మనం వేరుపరుచుకుంటున్నాం. అయ్యా పాపానికి వేరుపరుచుకుని నీవు, కానీ పాపం చేసే వ్యక్తులు పాపాన్ని వేరుపరచు, కానీ నేను పరిచయుని, నాది ప్రత్యేక నీతి, వాళ్ళదంతా అవినీతి అని ఎప్పుడుకి మనం ఉండకూడదు. మన నీతిలో మనం కరెక్ట్గా నిలబడాలి, వాళ్ళని కూడా నీతిపరులుగా మార్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.